హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. ఇవాళ వ్లాగ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇది వీకెండ్ వ్లాగ్ అనమాట. వీకెండ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్లో ఏదో ఒక టైంలో ఒకటైతే ఆయిల్ డీప్ ఫ్రై ఉంటుందన్నమాట. ఆయిల్ డీప్ ఫ్రై ఎక్కువగా తినచ్చు, కానీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి కంట్రోల్డ్గా ఉంటాము. కాబట్టి ఒక్కోసారి వీక్లో అటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ రెండింటికి ఆయిల్ డీప్ ఫ్రైస్ వస్తూ ఉంటాయి. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓన్లీ వన్నే ఇలాగా ఆయిల్ డీప్ ఫ్రై ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను. దానికోసము మినప్పప్పును లవంగానే నానబెట్టేసుకున్నాను. చక్కగా నానిపోయినాయి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. గారెలు వేస్తూ ఉన్నప్పుడు మనము చక్కగా కొన్ని టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంటుంది అండ్ అలాగే క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే టేస్ట్ వైజ్ అనేది చాలా బాగుంటుంది. ఆ టిప్ ఫస్ట్ ఏంటి అంటే, మనకు తెలియక మినప్పప్పును ఎక్కువసేపు నానబెడుతూ ఉంటాము. 4 గంటల కంటే కూడా ఎక్కువసేపు మినప్పప్పుని నానబెట్టినా కూడా గారెలు అనేవి సరిగ్గా రావు అని నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. కాబట్టి నేను కూడా ఓహో అవునా ట్రై చేద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఎక్కువసేపు నానపెట్టకుండా ఓన్లీ 4 అవర్స్ కరెక్ట్గా నానపెట్టేసుకొని గారెలు వేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అని అనిపించింది నాకు. ఒకవేళ మీరు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి, ఎంత లిక్విడ్గా తయారైతే పిండి అనేది అంత ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. కాబట్టి కొంచెం తక్కువగా నీళ్ళు వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. మా గ్రైండరు ఇదివరకు ఒక రిపేర్ వచ్చిందబ్బా. అంటే మా ఇంటికి వేరే వాళ్ళు వచ్చినప్పుడు తెలియక ఇలా వంపేసేసరికి పైనుంచి రాళ్ళు పడ్డాయి. అక్కడ ఏంటంటే కింద గ్రానైట్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఈ టైల్స్ అనుకోండి ఎప్పుడో ముక్కలు అయిపోయేవేమో. అలా కొంచెం ప్రాబ్లం వచ్చింది. మనము గ్రైండ్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. మనం కంపల్సరీ అక్కడే ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అలా పప్పు వండిపోతుంది. కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఎక్కువసేపు అక్కడే ఉండి గ్రైండ్ చేసుకున్నాను. ఏ రెసిపీలో అయినా సరే నాకు ఉల్లిపాయలు ఎక్కువగా తగిలితేనే చాలా ఇష్టము. అందుకోసం మ్యాక్సిమం ఉల్లిపాయలు ఎక్కువగా వేయడానికి ట్రై చేస్తాను. చాలామంది ఉల్లిపాయలు లేకుండా కూడా గారెలు వేసుకుంటారు, అది మీ ఇష్టం. కాబట్టి నేనేం చేశానంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం కావాలి అనుకుంటే గారెల పిండి రుబ్బేటప్పుడే ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వేశారనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా కన్ఫ్యూజన్ చూసారా? అటు పెడితే దాని బ్రాండ్ నేమ్ కనబడుతుందని మళ్ళీ రివర్స్లో తిప్పి సేమ్ ప్రాసెస్లోనే పెట్టేశాను అనమాట. నాకే నవ్వు వచ్చింది కాసేపు. మనం ఎందుకు వాళ్ళని ఏమైనా బ్రాండ్ ప్రమోషన్సా? జనరల్గా నేను మిరియాలు తెచ్చుకొని ఎప్పుడు మిక్సీ పట్టేసి పౌడర్ రెడీగా ఉంచుకుంటాను. ఈసారి ఎందుకో పౌడరే బై 1 గెట్ 1 ఇచ్చాడు డీమార్ట్లో అని చెప్పేసి మిరియాల పొడి ప్యాకెటే పట్టుకొచ్చేసాను అనమాట, తిప్పే పని లేకుండా. మనం అన్నీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇలా గరిటెతో పైనుంచి కిందికి వేసి కొట్టినట్లు వేసినట్లయితే వడలు అనేవి పగలకుండా ఉంటాయంట. మా పెళ్ళైన కొత్తల్లో నాకు వంటలు చేయడం పెద్దగా రాదు ఆ టైంలో. అలానే పిండి ఇలా అనేసి వేసేసాను గారెలు. మా ఆయన ఏదో పని ఉన్నట్టు అప్పుడే వచ్చాడు పోయి పక్కకి. అదేంటో ఎగిరి కక్ష కట్టినట్లు మా ఆయన మీదే పడ్డది. నెక్స్ట్ డే ఆఫీస్ పోతే అందరు నువ్వే వంట చేసావా అని అడిగారంట. మన టైం అలా ఉంటుంది. కిచెన్లో మన వాళ్ళు ఎప్పుడన్నా పని చేస్తారా? లేదు కదా. కాబట్టి అలా ఎప్పుడు పేలకుండా ఉండాలి అంటే గరిటెతో పిండిని ఇలా కొట్టినట్లు పైనుంచి కిందికి వేసినట్లయితే గారెలు అనేవి పేలకుండా ఉంటాయంట. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చాలా రోజులు గారెలు వేయడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలా టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ అలాగే పిండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వాటర్ ఎంత లోతుగా ఉన్నాయో, అయిన పిండి అనేది కిందికి దిగలేదు, పైకి తేలుతూ ఉంది. అంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అని మనకు అర్థమైపోతుంది. ఇంకేముంది, ఇలాగ మనము గారెల్ని నేనైతే ఇలా కవర్ పైన వేసుకుంటాను. చాలామంది చేత్తో అలా అని నూనెలో వదిలేస్తారు. నాకైతే అలా అస్సలు రాదు. నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్సే ఫాలో అవుతానన్నమాట. కవర్ పైన వేసుకొని దాన్ని చేతిలోకి తీసుకొని నెమ్మదిగా వదిలేస్తూ ఉంటాను.
చూస్తున్నారు కదా గారెలు ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా పొంగుతున్నాయి అనమాట. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, తప్పకుండా పొంగుతాయి. అండ్ అంతేకాకుండా నేను డబల్ హార్స్ మినపగుళ్ళు వాడతాను. సో అది కూడా ఒక రీజన్ ఏమో ఇలా బాగా మంచిగా పొంగటానికి అనమాట. ఒక మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇలా సర్వింగ్ చేసేసుకోవచ్చు. మనము ఓన్లీ గారెలు చేస్తే సరిపోతుందా, దాంట్లోకి చట్నీ కూడా చేయాలి. దీంతోపాటు అల్లం చట్నీ కూడా ఉంది. సో వడలలోకి వీళ్ళెవరు పెద్దగా అల్లం చట్నీ అద్దుకోరు కాబట్టి ఓన్లీ పుట్నాల చట్నీతోటి సర్వ్ చేస్తున్నాను. నేను అక్కడ గారెలు వేస్తుంటే మోడు వెరైటీగా కనిపించాడు. ఏంట్రా అలా కూర్చున్నావు అని చెప్పి గబగబ ఫోన్ తీసుకొని వచ్చేసాను. చూస్తే ఇలా పైకి చూసారా ఎంత హైట్లో ఎక్కి కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడో. అలా కూర్చొని ఏదో బొమ్మలు ఉంటాయి చూసారు, అలా ఏమంటారు, అలా కూర్చొని ఇలా ఏవో బౌల్స్ లాగా ఉంటాయి, అక్కడ బొమ్మలు కూర్చొని ఉంటాయి అన్నమాట. ఆ బొమ్మలాగా కనిపించాడు మా మనవడు. అందుకు సరేలే అని చెప్పేసి ఫోన్ తీసుకొచ్చి అలా క్యాప్చర్ చేసేసాను అనమాట మనోడిని. చూడండి ఎంత హైట్లో కూర్చున్నాడు, 6 feet హైట్లో ఉన్నాడు. పడితే ఏమన్నా ఉందా, ఒక్కసారి అరిచేసి దించేసానులేండి. జనరల్గా వీకెండ్ అంటే అయితే బయటికి వెళ్తారు, లేదు అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా ఎవరిళ్ళకైనా వెళ్ళి అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఉంటారు. మాకు పిలిచే వాళ్ళు ఎవరూ లేరు, మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మన ఇంట్లో మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఎక్కపోయి ఇచ్చినావు, బ్యాగ్ కుట్టించుకోవడానికి వెళ్ళావా? ఏదో తెచ్చింటావు నాకు తెలుసు. ఏం తెచ్చినా? బనానాసా? అదే ఇంకేదో గడ్డి తెచ్చింటావు. నువ్వు సర్ప్రైజ్ అన్నావంటే గడ్డే తెచ్చింటావు. చెప్పు మా. అందుకే బయటికి పోతావు డాడీ పోతే కదా. ఎందుకు తెచ్చినా? సరిగ్గా పట్టుకో. ఐస్ క్రీమ్స్. ఓ మై గాడ్ రే, సో మెనీ. పెట్టమ్మా, అన్నం తిన్నాక తిన్నాం. ఇవి వచ్చేసి బైట్స్ అనమాట. నేనైతే బ్రాండ్ చెప్పాలనుకోవట్లేదు. ఐస్ క్రీము పైన చాక్లెట్ ఉంటుంది, లోపల ఐస్ క్రీమ్ ఉంటుంది. ఓన్లీ ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి. 5 rupees. 6 rupees. 5 rupees. ఇది వరకు టీవీలో బాగా యాడ్స్ ఇచ్చేవాడు కదా, బైట్స్ 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 అని, అవే అవి. ఇప్పుడైతే వంట చేస్తూ ఉన్నాను కదా, మధ్యలో అక్కడ బ్రేక్ వచ్చేసింది. ఏదో అంటారు కదా పాత చింతకాయ పచ్చడి అని చెప్పి, పాత చింతకాయ పచ్చడి వచ్చినంత రుచి దేనికి రాదు అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మా అమ్మ చేసే రెసిపీ. వంకాయలు ముక్కలుగా కట్ చేసి ఇలా పోపు వేసుకొని ఆ పోపులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం మనం వంకాయల్ని మగ్గించుకోవాలన్నమాట. అంటే మనం ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలాగైతే ఫస్ట్ వంకాయల్ని మగ్గించుకున్న తర్వాత ఏం చేయాలి అన్నది నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. వంకాయలు అయితే మగ్గిపోయాయండి. ఇది వచ్చేసి చింత తొక్కు పెట్టుకుంటారు కదా, ఆ తొక్కు కాదు. ఆ తొక్కులో మళ్ళీ కొద్దిగా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసి ఆడించి ఇలా పచ్చడి అనేది స్టోర్ చేసుకుంటాము. ఇది నేను చెయ్యనులేండి, అమ్మ పంపిస్తుంది నాకు. ఆమె పంపించింది ఎక్కువ రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని తినేస్తాం అనమాట. ఇలా అయితే ఆ చింతకాయ పచ్చడి అమ్మ ఏంటంటే రోట్లో దంచుతుంది కాబట్టి చాలా గట్టిగా దంచుతుంది. అందుకు నేను కొంచెం దాంట్లో వాటర్ కలిపేసి ఇలా మగ్గించుకున్న వంకాయలలో వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. అసలు నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అసలు ఈ రెసిపీ తెలుసో లేదో కూడా నాకు తెలియదు. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడెప్పుడో చేశాను, తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత చేశాను అన్నమాట. అంటే మనకు కొంచెం లేజీగా ఉన్నప్పుడు ఇలాంటివి తొందరగా అయిపోయే వర్క్స్ చేసుకోవాలి. అదేదో నల్లగా కనిపిస్తుందని కొంచెం లైట్ వేయరా అంటే మా వాడు కిచెన్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేశాడనమాట, ప్రొఫైల్ లైట్తో సహా. ఆ ప్రొఫైల్ లైట్ వేసేసరికి చూసారా ఎంత లైటింగ్ వచ్చిందో. మనం ఇన్ని లైట్లు వేసామనుకోండి బుడ్డి ఆరిపోయిద్ది. ఎందుకు
మనకొచ్చే ఇన్కమ్ అంత ఉందనుకుంటున్నారా? ఒక వీడియో చేస్తే మనకు ఒక పైసా వచ్చిద్ది. ఆ పైసాకి కరెంట్ బిల్ ఎవరు కడతారు? అందుకోసం అనేసి మళ్ళీ వాడి చేత కాసేపు ఆగి ఆపిచ్చేసానులేండి. అన్నం అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత వంకాయ చింతకాయ కూడా అయిపోయింది. ఇంకా వచ్చేసి టమాటా చారు పెడుతూ ఉన్నాను. టమాటా చారుకు పోపు వేసుకోవాలి కదా, అందుకోసం కొంచెం సేపు వెల్లుల్లిని బాగా నూనెలో మగ్గిస్తానన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగిపోతుంది. అంటే మనకు చారుకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. అందుకోసం ఫస్ట్ అయితే వెల్లుల్లిని కాసేపు వేయించుకున్న తర్వాతనే పోపు దినుసుల్ని యాడ్ చేస్తాను. ఇందులోనే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదివరకైతే అమ్మ చారుల పొడి అని తయారు చేసేది. అమ్మో ఎంత ఘాటు, అసలు ఎట్లా ఉంటుంది తెలుసా చారు, ఆహా ఆర్సంలా ఉండేదన్నమాట. దాంట్లోనే కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. మనం పోపులోనే కొద్దిగా ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినరు, కారం అవుతుంది అని చెప్పి అందుకోసం ఎండుమిరపకాయ లేకుండా పోపు వేసుకున్నాను అనమాట. చెప్పాను కదా, కరివేపాకు ముందే నూనెలో వేసామనుకోండి అనవసరంగా స్ప్లిట్ అయిపోతుంది. అందుకోసం ఇలాగా తర్వాత మధ్యలోనే వేస్తాను, ఎందుకంటే ఉడికేటప్పుడు ఎలాగైనా ఫ్లేవర్ అనేది దిగిపోతుంది కదా చారులోకి, అందుకోసం అనమాట. కొంచెం పసుపు, ఉప్పు, బెల్లం అనేది అదేంటో చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. అమ్మ వేసేదనమాట, దాంతో అలా అన్నిట్లో బెల్లం వేసుకోవటం అలవాటు అయిపోయింది. మా ఆయన తినడు కాబట్టి అన్నిట్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తాను. ఆ తర్వాత మనకు సరిపడా నీళ్ళు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, కొద్దిగా రసం పౌడర్ని కూడా వేసుకొని మనము చారును ఉడికించుకున్నామనుకోండి, మనకు చారు రెడీ అయిపోతుంది. ఇదిగో చింతకాయ వంకాయ పచ్చడి ఇందాక సరిగ్గా కనిపించిందో లేదో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి కెమెరా ముందర చూపించేస్తున్నాను అన్నమాట. చారు నాకు చెయ్యాలంటే ఎందుకు చిరాకు తెలుసా? ఎంత తక్కువ చారు చేసినా సరే మళ్ళీ ఇద్దరు మనుషుల మీద చారు మిగులుతుంది, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువే మిగులుతుంది. నాకేమో చూసి వెంటనే పారేయాలనిపించదు. దాన్ని తీసుకెళ్ళి 3 రోజులు ఫ్రిడ్జ్లో పెడతా. 3 రోజుల తర్వాత ఎవడు తింటాడులే అని చెప్పి 4 రోజులు పాడేస్తా. అందుకు చిరాకు వచ్చేసి మ్యాక్సిమం చారు చేయను. బట్ ఇవాళ ఒకటే కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇది కూడా ఇంకొక ఫ్లేవర్ తగిలినట్టు ఉంటుంది నోటికి అని చెప్పేసి చారు పెడుతున్నాను. అండ్ మా వారు బాక్స్కి కూడా చారు తీసుకెళ్ళడానికి ఇష్టపడరు, అందుకోసం అనేసి చారు అనేది చాలా తక్కువగా చేస్తాను. బాగా చక్కగా ఉడికిపోయింది కదా, ఇంకేముంది అన్నీ కలుపుకొని కూర్చొని తినేసాము. ఇప్పుడైతే సాయంత్రం మంచిగా వర్షం పడుతుంది. వర్షంలో మనోడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదో చక్కగా వర్షం పడుతుంది, ఇంటి ముందర కాస్త వర్షం చూపిద్దాం అనుకుంటే ఎప్పుడు ఆ డంపే కనిపిస్తుంది. అందుకోసమే మ్యాక్సిమం వీడియో షూట్ చేయాలంటే కూడా భయం అవుతూ ఉంటుంది అనమాట. ఆ డంప్ ఎవడు క్లీన్ చేయడు. అదేమో బయటికి వెళ్ళి కూర్చున్న నుంచి ఏదో నేచర్ ఎంజాయ్ చేద్దామంటే నేచర్ కంటే డంపే ఎక్కువ కనబడుతూ ఉంటుంది అక్కడ. కానీ తప్పదు కదా, మనం చేసేదైతే ఏదో తీసి అటు పడేసేదైతే ఎప్పుడో చేసేసేవాళ్ళము. కానీ అది మనం చేసేది కాదబ్బా, అది చాలా పెద్ద పని. కాబట్టి తప్పదు, బయటికి వెళ్ళి కూర్చొని నేచర్తో పాటు డంపుని చూసి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. మనోడి ఆనందం చూడండి. ఏంట్రా అంటే వర్షం పడుతుందంట, వర్షం బాగా పెద్ద వర్షం పడింది. అయితే అదిగో చూస్తున్నారు కదా, కింద సముద్రం బారుతుంది. అప్పుడే అంత పెద్ద వర్షం పడింది, కానీ ఎక్కువసేపు పడలేదులేండి, కొంచెం సేపు పడి ఆగిపోయింది. సరే మనకి ఎప్పటికో ఒకసారికి ఒక రీల్ ఉంటుంది కదా అని చెప్పేసి అలా షూట్ చేసేసుకున్నాను. ఇంకా సాయంత్రము పూజ చేసి కొంచెం అలసిపోయినట్లు అనిపించింది. తర్వాత కాసేపటికి మా వారేమో లేదు బయటికి వెళ్దాం అంటే సరే తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి మూలే సర్దుకొని ఎక్కడికో పోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదబ్బా, ఫోటో ఫ్రేమ్స్ తీసుకొని ఫోటో స్టూడియో దాకా వెళ్తున్నాము. దానికోసం ఈ తిప్పలన్నీ కూడా, ఆ ఫోటో ఫ్రేమ్స్ 2 గృహప్రవేశానికి వచ్చాయి, ఒకటేమో శ్రీకర్ ఫస్ట్ బర్త్డేకి వచ్చిందనమాట. అప్పటి నుంచి దాన్ని అలా దాచిపెట్టి ఇప్పుడన్నా వాల్కి పెడదాము అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో అనుకున్న ప్లాను. సరేలే అని చెప్పేసి ముళ్ళ సర్దుకొని అక్కడ దాకా వెళ్ళాము. కిందికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ పిల్ల గ్యాంగ్ అయితే ఆడుతూ ఉన్నారు. ఈ మధ్య సాత్విక్ పాపం కొంచెం కనకరిస్తున్నాడులేండి మా పైన, లేకపోతే బండి మీద నలుగురం వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వాడు ఏంటంటే ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఉంటాను, అయితే ఇంట్లో ఉంటున్నాడు, లేకపోతే కింద ఆడుకుంటూ వాడి పాటికి వాడు ఉంటున్నాడు. కాబట్టి బండి మీద ముగ్గురమే కాబట్టి ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. మొత్తానికైతే మనము ఫోటో స్టూడియో వరకు వచ్చేసాను. ఫోటో స్టూడియోలో వేరే వాళ్ళు ఉన్నారు ఫొటోస్ దిగడానికి. సో వీడియో తీయాలి అంటే ఏదో కొంచెం అనీజీగా అనిపించింది. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని చెప్పి స్టూడియో వాడు కూడా ఏమంటాడో అనుకున్నాను. బట్ ఆ అబ్బాయి అయితే ఏమీ అనలేదు.
ఇన్ కేస్ వాళ్ళ పేర్లు అవి ఇవి చూపిస్తే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ అవుతాయి కదా, అందుకు ఏమనలేదో ఏంటో మరి మనకైతే తెలియదు. చపాతి కుర్మా, నువ్వు తిన్నావు చపాతి? ఇంకా కంప్లీట్ కాదు కానీ లేచి అంతా తిరుగుతున్నావు ఏడబడితే. వైఫై ఉంది స్పీకర్ మన ఇంట్లో, వైఫై ఏడుతుంది లేదు. అంత గది ఎందుకు వచ్చింది? 24/7 టీవీ చూడడం వల్ల ఈ పిడుగులు ఇద్దరు ఫోన్లు చూస్తున్నారు అని చెప్పి, టీవీ చూస్తున్నారని చెప్పి మేము వైఫైని తీసేసాము. అందుకు ఈ పిడుగులు ఇద్దరు ఈ మధ్య బ్లాగ్స్లో ఆడుకుంటూ కనిపిస్తున్నారు అన్నమాట. వైఫై తెప్పియట్లే, పెన్ డ్రైవ్లో సినిమా వేసి దాన్ని పెన్ డ్రైవ్ తీసుకొచ్చి దానికి పెడితే సినిమా వచ్చింది అంటే ఏం చేయలేం. బాగుంది కదా వైఫై లేకపోతే. ఫోటో స్టూడియోకి ఎందుకు వెళ్ళాము అని అనుకుంటున్నారా? గృహప్రవేశం ఫొటోస్ ఆల్బమ్